తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జోషుగా ఉన్నది. ఎప్పుడో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి రాష్ట్రం అంతటా జోష్ మీదది. కానీ ఒక నియోజకవర్గంలో మాత్రం ఆ బీజేపీ అధ్యక్షుని పైన సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. అది ఎక్కడో కాదు, సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుని పైన సొంత పార్టీ నాయకులు వారు తనపైన అధిష్టానానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఈ అధ్యక్షుడు మాకు వద్దంటూ వద్దు అని లేఖలు రాస్తున్నారు. పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అధ్యక్షుని పైనే సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే గతంలో ఏదైతే సిద్దిపేట బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టిన అధ్యక్షుడు ఉన్నారో తాను గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి బీజేపీ పార్టీలోకి వచ్చిందనే ఉద్దేశం కొద్దీ ఇటు కార్యకర్తలు అటు నాయకులు తనపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధిష్టానానికి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. సిద్దిపేటలో బీజేపీ పార్టీలో ఈ అంతర్గత పంచాయతీ అయితే ముందుకు వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బైరీ శంకర్ ముద్రాజ్ని మార్చాల్సిందే అని చెప్పి ఇక్కడ కార్యకర్తలు నాయకులు అంటున్నారు. ఇతడు గౌతంలో వేరే పార్టీ నుంచి వచ్చాడు, అందుకోసమే ఇతడు మాకు అవసరం లేదు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు జెండా మోసిన వారికి మాత్రం ఎలాంటి పదవులు వస్తలేవు. ఇతడు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అసలు ఏ నాయకులను కలుపుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. మరి అధ్యక్ష పదవి ఉంటుందా ఉండదా అనే దానిపైన చర్చనీయాంశంగా మారింది. కొత్త అధ్యక్షుడిని వెంబడే పెట్టాలని చెప్పి ఇటు బీజేపీ నాయకులు అటు కార్యకర్తలు కోరుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని ముందుకెళ్తుంటే కానీ కొన్ని నియోజకవర్గాలలో మాత్రం ఈ అధ్యక్షుల మార్పులపైన ఈ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే స్థానికలలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తారు. అసలు ఈ అధ్యక్షుల మార్పులు చేర్పులు జరుగుతాయా? ఈ అధ్యక్షులే కొనసాగుతారా? సిద్దిపేట జిల్లాలో రానున్న ఎన్నికలలో ఈ బీజేపీ పార్టీ అధ్యక్షుని పైన అసలు ఈ మార్పులు జరుగుతాయా? మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పార్టీ కోసం కష్టపడ్డ వారికి, పార్టీ జెండా మోసిన వారికి అధ్యక్ష పదవి ఇస్తుందా, లేక ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి ఇతనినే కొనసాగిస్తుందా? ఈ రానున్న ఎన్నికలలో ఈ బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికల పైన ఎంత బలోపేతం చూపెడుతుంది? అయితే సిద్దిపేటలో మాత్రం 2 రోజుల కిందట ఏ సొంత పార్టీ జిల్లా అధ్యక్షుని ఫోటో వేయకుండా కొంతమంది నాయకులు ఫ్లెక్సీలు వేయడం అనేది కలకలం రేపింది. గత కొద్ది కాలం నుంచి ఇదే జరుగుతుంది. సిద్దిపేట బీజేపీలో అధ్యక్షుడిని మార్చాలి అని చాలా మటుకు ఫిర్యాదులు పోతున్నా కానీ అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. మరి ఇప్పుడు రానున్న రోజులలో ఈ అధ్యక్ష పదవి కోసం ఈ అధ్యక్ష పదవి ఉంటుందా ఉన్నదా అని పైన జిల్లాలో చూడవలసి ఉంది.